మరి మీ అందరికీ తెలుసు, ఇంకొక 6 రోజుల్లో 13వ తారీఖు నాడు మనకి ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ లో 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎంపీ కలిసి తప్పనాడు, 2 నేను కూండ్రములేమో ఎమ్మెల్యేగా. ఈ ఎలక్షన్ లో మీరు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కావడానికి ఈరోజు 5 సంవత్సరాలుగా మనం చాలా పడుతున్నాము. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం తండ్రి లేని బిడ్డ అంటే అందరూ ఓటేశారు. వచ్చేటప్పుడు ఆయన 3600 కిలోమీటర్లు తిరిగేటప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి మీటింగ్ లో చాలా వాగ్దానాలు చేశాడు. కానీ ఈరోజు ప్రతి వాగ్దానం నెరవేర్చాలని ఆయనకి సంబంధించిన టీవీల్లోని ఆయనకు సంబంధించిన పేపర్లో ప్రతిరోజు కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. అవునా కాదా? మనం స్ట్రైట్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు ఒకటే అడుగుతున్నాం, మరి మనకి ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం కట్టారా? రాజధాని కట్టారా? రైల్వే జోన్ తెచ్చారా? కడప స్టీల్ ప్లాంట్ తెచ్చారా? ఇవే మనకి ఈ కార్యక్రమాలు చేస్తేనే మన రాష్ట్రం ఆదాయం వస్తుంది. ఆదాయం ద్వారా ఎంతైనా సంక్షేమం చేయొచ్చు. ఈరోజు సంక్షేమం పేరు మీద బటన్ నొక్కుతూ మరి 1000 కోట్ల రూపాయలు మనం అనుకుంటున్నాం, కానీ లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన పేరు మీద జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్, శాండ్, వైన్ ఈ 4 మీద మొత్తం ఏకీకృతం చేసి టోటల్గా లక్షల కోట్ల రోజు జగన్మోహన్, లక్షల కోట్లు. మీకు తెలుసు, ఈరోజు నాగావళి పక్కనే ఉంది. నాగావళిలో ఇసుక దేవుడిచ్చింది. అవునా కాదా? మరి తెలుగుదేశంలో ఉచితంగా వచ్చిందా లేదా? చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా అన్ని తెలుసు కాబట్టి ఆ రోజు ఉచితంగా ఇచ్చారు. ఇవ్వడం వల్ల కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది. దానివల్ల 48 విభాగాల్లో అందరికీ కూడా మరి ఉద్యోగాలు కానీ లేకపోతే వారికి సంబంధించిన మరి అన్ని భద్రత కూడా వచ్చింది. ఈరోజు ఇసుక రేటు పెరగడం వల్ల చాలా మంది ఇల్లులు కట్టడం కానీ లేకపోతే వారికి సంబంధించిన కట్టడాలన్నీ కూడా ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ల్యాండ్ విషయం, ఒక శాండ్ విషయమే నేను ఒకరోజు లారీ ఇసుక కావాలంటే మరి డబ్బులు ఇచ్చి మరి పంపించా. రిసీట్ ఇస్తాడేమో అనుకుని నేను బయటకు వెళ్ళిన తర్వాత మరి ఇసుక డంపు చేస్తారు. వచ్చి అడిగాను, ఇసుక బాగా ఉంది, మరి రిసిప్ట్ ఇవ్వండి అంటే రిసిప్ట్ ఇవ్వడం లేదు సార్, అక్కడ రసీదు ఎవరు, మన అవసరం తెచ్చేసాం అందుకోసం అంటే వెంటనే నేను మరి మైండ్ సేఫ్టీతో మాట్లాడాను. మైండ్ సేఫ్టీ ఏమన్నాడంటే, సార్ ఈసారి మమ్మల్ని ఏమి అసలు పట్టించుకోవద్దన్నారు, కలెక్టర్ గారితో మాట్లాడంటే కలెక్టర్ గారితో మాట్లాడాను. ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా మినిస్టర్ గారు మీ ప్రభుత్వంలో వేరు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం కన్నెత్తి కూడా చూడదన్నాడు అని చెప్పడం జరిగింది. అంటే మనం ఈరోజు ప్రైవేట్ ఎస్టేట్ కింద పనిచేస్తున్నామా, ఇది ప్రభుత్వం మీద పనిచేస్తున్నామా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదో ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. సమయంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.